హాయ్ గాయ్స్, నేను మీ లోకల్ బాయ్ మౌలి. ప్రెజెంట్ నేను వైజాగ్ నుంచి నర్సింగ్బిల్ అయితే వచ్చాను బస్సులో. అక్కడ మా బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళి మా బాబాయ్ని అయితే కలిశాను. ఇంక బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యామో లేదో చలి అయితే ఎరగదీసేస్తుంది. ఇక్కడి నుంచి మా బాబాయ్ హౌస్ ఒక 4 km ఉంటుంది. ఇంకా వెళ్ళే దారంతా చలి చలి చలి. ఇంకా ఫాస్ట్గా ఎప్పుడు ఇంటికి వెళ్దాం అని అనుకున్నాను లేదో దారిలో రైల్వే గేట్ అయితే వేసేసాడు. ఇంక ఈ ట్రైన్ ఎప్పుడు వెళ్తుందా అని అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంక గేట్ ఓపెన్ చేసాడంతో లేదు, ఫాస్ట్గా బండి అయితే తీసేసాం. మళ్ళీ ఇంకా దారిలో వెళ్ళేంతసేపు చీకటే, కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇంక ఇంటికి వెళ్ళానో లేదో మా పిన్నాల పప్పి, దీని పేరు డూడు, ఎప్పుడు వెళ్ళినా నా మీద అలా వస్తూనే ఉంటుంది. ఇంకా అలా ఈవినింగ్ పర్స్లోకి అయితే వెళ్ళాం. ఇదైతే చిన్నప్పుడు ఎక్కాను కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కదలుచుకోలేదు. ఇది ఎక్కానంటే అక్కడే పడిపోతాను. ఇంకా అలా మళ్ళీ పర్స్లో అలా ముందుకు వెళ్దామని అలా తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి కోసం అనుకోకండి, నేను జస్ట్ అలా అటువైపు వెళ్దామని తిరుగుతున్నాను. మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. ఇంకా అలా ప్లేట్ పానీపూరి అయితే వేసాం. ఇంకా పానీపూరి తిని కూడా సాటిస్ఫై అవ్వకపోతే ప్లేట్ చాట్ తిన్నాం. చాట్ తినేసి ఇంకా చాలులే అని చెప్పి రిటర్న్ అయ్యాం. మళ్ళీ ఇదే మార్నింగ్ గాయస్. మా బాబాయ్ వాళ్ళ విలేజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గర నాకు టైంపాస్ అవ్వక ఇంకా అలా వాకింగ్ అయితే వచ్చాను. ఇక్కడ ఉన్న మంచు, ఇక్కడ ఉన్న చెట్లు, ఇక్కడ ఉన్న గ్రీనరీ, అలా దారిలో నడుస్తూ ఉంటే వచ్చే పక్షులు, ఆ చుట్టుపక్కల ఆవులు, ఇవన్నీ చూసి సిటీలో ఉన్న లైఫ్కి ఇక్కడ ఉన్న లైఫ్కి అదే డిఫరెన్స్. ఇక్కడ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు 1 yearకే కానీ 2 yearsకి కానీ అక్కడికి వస్తాను, కానీ వచ్చిన 1 day 1 week ఉన్నా సరే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసి వెళ్తాను గైస్. ఇక్కడ అంత బాగుంటుంది. ఇటు చూడండి, మొత్తం చెరుకుదంతా ఇక్కడ వేశారు. బళ్ళు అవి తొక్కి దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు తర్వాత. ఇంక ఈ మంచులో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే మా శారదా బ్రిడ్జ్. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే మార్నింగ్ వ్యూ. ఇక్కడైతే చిన్నప్పుడు చాలాసార్లు నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికైతే వస్తాను. ఆ వాటర్ ఫ్లోకి, ఆ చుట్టూ ఉన్న మంచులు, ఆ దూరంగా ఉన్న కొండలు, ఇంకా అక్కడ కొండలు ఉంటాయి కానీ మూసిపోయాయి. ఇప్పుడు ఇలా సన్ వచ్చింది. 2 పిల్లలు అయితే వచ్చి, అన్న నువ్వు యూట్యూబరా అని అడిగారు. అడగలేదు, నేనే సరదాగా చెప్తున్నాను, మీరు ఏదో ఫీల్ అవ్వాలని. ఇంక ఇక్కడ టైంపాస్ అవ్వక ఇదిగోండి ఒక కొంగ అయితే వచ్చింది, అలా దానికి తీస్తున్నాను. ఇంక ఈ వేలో అలా వెళ్తుంటే మీకు దారిలో ఒక సర్ప్రైజ్ ఉంది. కోతులు కనబడ్డాయి. అది 1 2 కాదు, ఒక 20-30 కోతులు చూసి నాకు అసలుకే ఎదవేసాలు ఎక్కువ కదా. ఒక కోతిని అయితే అలా క్యాప్చర్ చేయడానికి దాని వెనకాతలే అలా వెళ్ళాను. చూశాను అన్ని కోతులు చూసి 2 నిమిషాలు అయితే గుండె ఆగింది. ఇదిగోండి, ఈడెవడో మా తమ్ముడిలాగే ఉన్నాడు. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఇలాగే ఉంటాడు. ఆడి కోసమే ఇది. ఇంక ఈ కోతిని చూసి మనకు తెలుసు కదా ఎదవ పనులు, దాని దగ్గరికి వెళ్ళి మొబైల్ కిందన పెట్టాను. అది ఒక్కసారి అన్నది. ఇంక నేను, నీతో నాకు సంబంధం లేదు నాన్న, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానని సైడ్కి అయితే వచ్చేసాను. ఇంకా అలా మళ్ళీ ఇంక చాలులే వీటితో రిటర్న్ అవుతుంటే మళ్ళీ ఒకడైతే వచ్చాడు. నన్ను చూసి అలా పక్కకి వెళ్ళాడు. ఆడు నన్ను చూసి పక్కకి వెళ్ళలేదో కానీ నాకైతే ఫుల్గా ప్యాక్ అయిపోయింది ఆడిని చూసి. ఇంకా చూసి ఓకే మళ్ళీ రిటర్న్ అయ్యి ఇలా కాసేపు ఇక్కడ కూర్చున్నాను. ఈ గ్రీనరీ, ఆ వాటర్, ఆ వ్యూ ఎక్సలెంట్. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనే టైంకి బాగా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంకా అదంతా వదిలేసి ఇంటికి వచ్చాను. మా తమ్ముడితో గేమ్ ఆడదామని కరెక్ట్గా కూర్చున్నాను లేదో ఎక్సలెంట్గా గేమ్ అయితే రన్ అయ్యింది. ఫస్ట్ ప్లేస్ వచ్చాను. ఇంకా అదే ఊపులో ఎక్సలెంట్గా ఆడి ఇంకా నైట్ అయితే మంచి స్లీప్ వేసాను. సీ యూ గాయస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ గాయస్. మళ్ళీ మార్నింగ్ అయితే మార్నింగ్ లేచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను గాయస్.